వివిధ వస్తువులపై భారత ప్రభుత్వం పెంచిన సుంకం జీఎస్టీని తగ్గించినందుకు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వన్ టౌన్ ప్రధాన కార్యదర్శులు కొంగరి వెంకటరమణ, మూల రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించిన ఒక గొప్ప చర్యనని, సబ్బండ వర్గాల వారు 140 కోట్ల దేశ ప్రజలందరికీ ఉపశమనం కలిగించిన చర్య అని అన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణ వల్ల 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక శక్తిగా భారత్ ఎదగటానికి నిరంతరం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేష్, సజ్జల నాగిరెడ్డి, ముక్కపాటి వెంకటేశ్వరరావు, చిలంచెర్ల అభి, నక్క రవి, మంద శివ, బొట్టు సోములు, దాసరాజు శివ, ఉబ్బపల్లి నంద, మహిళా మోర్చా నాయకురాలు ఎడ్ల శృతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా, ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్లను 4గా తగ్గించి, మరి అందులో ప్రధానంగా రైతులకు 0% చేయడం జరిగింది. అలాగే మరి నిత్యావసర వస్తువుల్ని మరి పూర్తిగా మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే మనకు 5 స్లాబులుగా 18% 5%గా 25% 18% ఈ విధంగా తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఇన్సూరెన్స్ కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, అలాగే పప్పులు, ఉప్పులు, ప్రతి దాని మీద కూడా వస్తువుల మీద రేట్లు తగ్గడం జరిగింది. తగ్గిన రేట్లు కూడా నేరుగా ప్రజలకు అందించడానికి మరి ప్రభుత్వం మరి పకడ్బందీగా అమలు చేస్తున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11 సంవత్సరాల్లో మరి దేశంలో మరి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఈరోజు 4వ స్థానంలోకి తీసుకురావడం జరిగింది. 4వ స్థానం నుంచి ఈరోజు 3వ స్థానానికి కూడా మరి సిద్ధంగా ఉంది వెళ్ళడానికి. అంటే ఆర్థికంగా ప్రతి సంవత్సరం కూడా 6%, 7% జీడిపితో దేశం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా ఎదగాలని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి ఏదైతే భారతదేశం ఈ రోజు కూడా స్వప్న భారత్ మనకు 2047వ సంవత్సరం వరకు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉండాలని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యంతో మరి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రోజు భారతదేశం ఇంత సుశిక్షితంగా ఉంది అంటే ఒక అభివృద్ధి చెందుతూ మరి పరిరక్షణలు మరి దేశాన్ని కాపాడుకోవడంలో కూడా నిబద్ధతగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలపరచాలని, అలాగే ఈ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందించాలంటే అది డబుల్ ఇంజన్ సర్కార్తో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా కోరుతూ, భారతీయ జనతా పార్టీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలు దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు జీఎస్టీ తక్కువ చేయడం జరిగింది. మిత్రులారా, జీఎస్టీ తక్కువ చేయగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాకు ట్యాక్స్ రూపాన రావట్లేదు, జీఎస్టీ ఎంత తక్కువ చేసిందనే పరిస్థితిలో ఉన్నాడు. మరి మనకు
నోటుకు ఓటుకు కేసులో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలని మోసం చేసి రైతులని గోస తీస్తూ రైతులు ఈరోజు ఏరియా కోసం సీరియల్లో నిలబడే పరిస్థితిలో ఉంది. మిత్రులారా, ఇక రాహుల్ గాంధీ ఈ రోజు మన పరిస్థితి బీజేపీ ఓటు చోరీ చేసిన పరిస్థితి తీసుకొస్తుందో. మిత్రులారా, దొంగ వాగ్దానాలు చేసి 40 వాగ్దానాలు చేసి ఈ రోజు తప్పించుకొని పరిస్థితి అనుకూలంగా లేదని ఓటు తీసుకొని ఈ రోజు నా చేతిలో ఏం లేదు, నేను మార్చేది ఏం లేదనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. కావున మనం అందరం కూడా గమనించాలి. దేశ ప్రజలు బడుగు బలహీన వర్గాలకు తక్కువ చేసి ఈ రోజు అందరిలో చిరునవ్వు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. భారతదేశంలో సిస్టమ్ తీసుకొచ్చి జిఎస్టీలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం జరిగింది. భారతదేశ అభివృద్ధికి ఇది ఒక నిదర్శనము. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ యొక్క పేద ప్రజలకు ఈ యొక్క జిఎస్టీ ఉపయోగపడుతుందనే ఆనందం కంటే కూడా మా యొక్క ఉనికి తగ్గిపోతుంది, దేశంలో మా ఉనికి లేకుండా పోతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నటువంటి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రజలు చీకొడుతున్నారు. వాళ్ళ మనసుల్లోంచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చెడిపేస్తున్నారు ఈరోజు. అయినా కానీ సిగ్గురానటువంటి మన ముఖ్యమంత్రి రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతుంది, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు జరుగుతున్న లాభం గురించి మాట్లాడుకోవడం శోచనీయం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని కాపాడగలిగేటువంటి ఆ పార్టీ ఏదైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఉన్నారు. రానున్న ఎలక్షన్ లో బీజేపీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గెలుస్తుంది. దేశంలో ఎప్పుడూ బీజేపీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆధ్వర్యంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి జిఎస్టీ స్లాబ్స్ తగ్గించి ఎంతో ఉపయోగకరంగా చేశారు. కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ మొదటి నుండి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మాట ఇచ్చారో కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఆనాడే ప్రజలకు తెలియజేయడం జరిగినది. కానీ మూతపూర్త కాంగ్రెస్ పార్టీ అయితే టీఆర్ఎస్ అయితే ఆనాడు ఉన్న తెలుగుదేశం అయితే బీజేపీ మీద బుద్ధ చల్లడానికి ఇది కాలిపోయిన అని చెప్పేసి అనేక రకాలుగా పార్టీ మీద దుమ్మెత్తిపోయినారు. కానీ ఆనాడు ఏదైతే కాకినాడలో తీర్మానం చేశారో ఆ మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆనాడు సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ఆ వంతు కృషి చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి దోహదపడ్డది. అంతేకాకుండా ఈనాడు అక్కడి వర్గాలను దృష్టిలో పెట్టుకొని దసరా దీపావళి సందర్భంగా ప్రతి పౌరుడికి జీఎస్టీ తగ్గించి వాళ్ళకు అందుబాటులో వచ్చే విధంగా దేశ ప్రజలకు సాయం చేయడం జరిగినది. పెద్దలు నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని జిఎస్టీని 5% తెచ్చినందుకు రకరకాల కిరాణా ఆయిల్ ఎన్నో ఎరువులు ఎన్నోటి మీదలో తగ్గిపోయింది. రైతులకి సామాన్య ప్రజలకి అందరూ కూడా ఉపయోగం కలిగేటట్టు పెద్దలు నరేంద్ర మోడీ గారు చేసేందుకు వారికి పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఆ తరపున మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు జిఎస్టీని 2 స్లాబులుగా చేసి దేశ ప్రజలకి సరసమైన అన్నిటైన వస్తువులు అన్ని అందుబాటులో సామాన్య ప్రజలకి తీసుకురావాలనే విధానంతో 5%, 18% 2 స్లాబులుగా విభజించి మన దేశ ప్రజలకి ప్రతి వస్తువు అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకు ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశంలో జిఎస్టీ సంస్కరణలు ప్రపంచ దిక్సూచిని మార్చే విధంగా నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారు. దేశంలోని సంపన్న వర్గాలకు న్యాయం చేస్తూ ఈ దేశంలో 2 స్లాబుల్లో జిఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఒకటి 5%, ఒకటి 18%. ఈ సంస్కరణల వల్ల ప్రపంచంలోనే భారత్ 2047 నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల నష్టపోతున్నామని ఒక ఏడుపు ఏడుస్తుంది. పేద ప్రజలకి సంపన్న వర్గానికి న్యాయం చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అడుగుతున్నాం.